అందరికీ శుభోదయం మిత్రులారా. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. బౌన్సింగ్ బ్యాక్ అనే సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మరి మనం ఈ ప్రపంచంలో ఏం పని చేసినా కానీ కొన్నిసార్లు బ్యాక్ అవుతుంటాము. ఎన్నో కష్టాలు అనిపిస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు అనిపిస్తుంటాయి, ఎన్నో పరిస్థితులు అవుతుంటాయి. మనం బ్యాక్ అయినంత మాత్రాన కాదు మిత్రులారా, మళ్ళీ లేవాలి, విజయ తీరాలకు దగ్గర అవుతుండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న లైఫ్లో సెటిల్ అవుతాము, అనుకున్న విజయాలు మనకు దగ్గరవుతాయి. ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాక్ రావడం అనేది అత్యుత్తమం, చాలా కీలకం. సో దాని కొరకై మనము మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎప్పుడైతే మనము ఒక ధ్యానం చేస్తామో, ఏమి ఆలోచన లేని స్థితికి వెళ్తామో, అప్పుడు మనకు ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వస్తాయి, అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. మనం చేస్తున్న పనిలో మనకు ఒక ఉత్సాహం వస్తుంది, మనకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మనము అంత పాజిటివిటీ కనిపిస్తుంది, హ్యాపీనెస్ అనేది మన లోపల నిండిపోతుంది. సో దీని కొరకై మన 24 అవర్స్లో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, ఇంకా వీలైతే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక చాలా ఎంతో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు రావడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మళ్ళీ మనము లైఫ్లో బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశం 100%గా ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పాటు చేసుకోవాలి. మనము ఎక్కడెక్కడనో జంక్ ఫుడ్ కావచ్చు, ఎక్కడెక్కడనో రకరకాల రోడ్డు మీద ఫుడ్ కావచ్చు, ఏమేమో తింటుంటాం. ఆ వాటికి దూరంగా ఉంటే మనకు ఆరోగ్యకరంగా ఉంటాం. ఒక మంచి అలవాట్లని అసోసియేట్ చేసుకోవాలి. పొద్దున్నే లేచే అలవాటు చేసుకోవాలి, ఎంతో కొంత వాకింగ్ చేసే ప్రయత్నం చేయాలి. మనకు వీలైనంత వరకు ఇంత యోగా ఆసనాల కొరకు, ధ్యానం కొరకు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మంచి అలవాట్లు అంటే మనము మన యొక్క జీవితాన్ని నిర్ణయించుకోలేము, కానీ మన యొక్క అలవాట్లని మనం నిర్ణయించుకోగలుగుతాం. మన యొక్క అలవాట్లు మంచిగా ఉంటే మన అలవాట్లే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. సో తప్పకుండా ఒక మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో మనం ముందుకెళ్తే మన అనుకున్న పనిలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి 100%గా ఆస్కారం ఉంటుంది మిత్రులారా. సో అదేవిధంగా భావోద్వేగమైన ఆలోచనలను కూడా పెంపొందించుకోవాలి. ఇక్కడ ఏంటంటే తెలివితేటలకు ప్రాధాన్యత ఇస్తాం, కానీ అదేవిధంగా ఒక మంచి రిలేషన్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక మంచి ఎమోషనల్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అది ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, మంచి తత్వం కావచ్చు, కలిసిపోయే తనం కావచ్చు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం కావచ్చు. మనం ఎప్పుడైతే ఈ ఎమోషనల్గా ఒక బ్రహ్మాండంగా ఉంటామో, ఈ మన ఫ్యామిలీలో అయినా హ్యాపీగా ఉండగలుగుతాం, ప్రొఫెషన్లో అయినా హ్యాపీగా ఉండగలుగుతాం, సొసైటీలో అయినా హ్యాపీగా ఉండగలుగుతాం, మన స్పిరిచువల్ లైఫ్లో అయినా హ్యాపీగా ఉండగలుగుతాం. సో మనము ఎప్పుడైతే ఈ ఎమోషనల్ ఎజిలిటీకి డెవలప్మెంట్ చేసుకుంటామో తప్పకుండా మన యొక్క రిలేషన్స్ బాగుంటాయి, మనం ఒకరిని అర్థం చేసుకునే విషయంలో ముందుంటాం, మనం ఆరోగ్యకరమైన ఆలోచనలతో ముందుంటాం. ఈ సొసైటీలో కూడా గొప్ప పేరు రావడానికి, మంచి ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఒక కృతజ్ఞతగా ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ బౌన్స్ బ్యాక్ కావాలంటే. మనం ఏం చేస్తున్నామంటే మనకున్న విషయాల మీద, మనకున్న వస్తువుల మీద దృష్టి పెట్టకుండా లేని వాటి మీద ఏవేవో కోరుకుంటుంటాము. కోరుకోవడంలో తప్పు లేదు, అవి కోరుకోవాలి, మనకు రావాలి కూడా. కానీ దేవుడు మనకున్న వాటి మీద మనం కృతజ్ఞత చూపించకపోతే ఉన్న వాటిని ఉంటయో పోతో తెలియదు. దాని కొరకు ఉన్న వాటి మీద మనం దృష్టి పెట్టి ఉన్న వాటికి కృతజ్ఞత తెలిపితే తప్పకుండా మనం అనుకున్న కోరికలు, మన అనుకున్న వస్తువులు మళ్ళీ మన లైఫ్లోకి రావడానికి ఆస్కారం 100%గా ఉంది. సో ఈ కృతజ్ఞత భావన ఎంత పెంపొందించుకుంటే అంత బౌన్సింగ్ బ్యాక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పరిచయాల వ్యాప్తి అనేది చాలా కీలకం. మనం ఏ రంగంలో రాణించాలి అన్నా కానీ పరిచయాలు అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్ అందరికి తెలియాలన్నా, మన ప్రోడక్ట్ అందరికీ, మన సర్వీస్ అందరికీ రీచ్ కావాలన్నా తప్పకుండా పరిచయాలు అనేది చాలా కీలకం. ఎవరికి మన ప్రోడక్ట్ అవసరమో, ఎవరికి మన సర్వీస్ అవసరమో మనకు తెలియదు. మనం చెబుతూ పోతుండాలి. సో అప్పుడు మాత్రమే అవసరం పడే వ్యక్తులు మనల్ని ఆశ్రయిస్తారు. మనం పోయి ఆశ్రయిస్తాం, మనం పోయి డెమాన్స్ట్రేట్ ఇస్తాం, మనం పోయి ఆలోచింపజేస్తాం, మనం పోయి మోటివేషన్ చేస్తాం, మనం పోయి ఇన్స్పిరేషన్ చేస్తాం. సో ఎన్నో విధాలుగా ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ పరిచయాలు అనేది చాలా కీలకం. సో ఈ పరిచయాల ద్వారానే మనిషి మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా మనము విశ్వాసాలని మెరుగుపరుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఈ పని నేను చేయలేనేమో, ఆ పని నేను చేయలేమను, ఈ పని చేస్తే ఏమనుకుంటారో అని, ఆ పని చేస్తే ఏమనుకుంటారో అని. సో ఆ విధంగా నేను చేయలేమో అనే భావనని మనము
ఒక మైండ్కు అందిస్తూ చేస్తుంటాం. సో ఈ విశ్వాసాలని బాగా బలంగా రావాలి అంటే మనము చేస్తున్న ప్రోడక్ట్లో కావచ్చు, చేస్తున్న సర్వీస్లో కావచ్చు, ఒక మీటింగ్స్కి వెళ్తూ సమాచారాన్ని సేకరిస్తూ వాటిని 1కి 2 సార్లు 10 సార్లు చదువుకుంటూ అది కరెక్ట్ అయిందా కాదా, ఆ ఆర్గనైజేషన్ బాగుందా లేదా అన్న విషయాల్ని మనము చదివి అర్థం చేసుకొని ఒక మంచి సొల్యూషన్ని మన మైండ్కి అందివ్వగలిగితే మన లోపల ఉన్న విశ్వాసాలు ఎక్కువ చాలా. సో మనకు తెలిసినవి తక్కువ, ఇంకా ఎక్కువ ఉన్నాయి విశ్వాసాలు. ఆ విశ్వాసాలని ఇంకా బయటికి తీసుకురావాలంటే మంచి గురువుల్ని కూడా ఆశ్రయించాలి. ఆ గురువులే మంచి విషయాల్ని చెప్తూ మనకు ఆలోచింపజేస్తూ మన యొక్క పనిలో నిమగ్నం చేస్తూ విజయ తీరాలకు దోహదపడే వ్యక్తులు వాళ్ళు. సో మనం ఎప్పుడైనా కానీ ఆ లిమిటింగ్ బిలీఫ్స్ని తగ్గించుకొని మన అపారమైన ఆలోచనలని మెరుగుపరుచుకుంటూ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో అదేవిధంగా మనము ఒక సెట్ బ్యాక్స్ నుంచి నేర్చుకోవాలి. ఏ పని చేసినా కానీ, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఎదురు దెబ్బలు అనేది తగులుతూనే ఉంటాయి. మనం అనుకోని పనులు ఒకసారి అవుతుంటాయి. అది మనము ఒక ప్రాసెస్లో కావచ్చు, మన ఆలోచన విధానంలో కావచ్చు, లేకపోతే మార్కెట్ తీరులో కావచ్చు, ఏదో రకమైన సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. ఆ ఎదురు దెబ్బల నుంచి మనం ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది. ఆ ఎదురు దెబ్బల నుంచి ఎంత తొందరగా అర్థం చేసుకొని ఎంత తొందరగా మనము బయటపడితే అద్భుతమైన బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో సమస్యల వలయం, ఈ ప్రపంచమే సమస్యల వలయం. మనం ఈ సమస్య రావద్దు, ఆ సమస్య రావద్దు అని మనం చెప్పనీకే కాదు. ఇక్కడ ఆ సమస్యని ఎంత తొందరగా అర్థం చేసుకున్నావు, ఆ సమస్యని ఎంత తొందరగా పరిష్కారం చేసుకున్నావు, ఆ సమస్య నుంచి ఎంత తొందరగా పరిష్కారం కాబడినావు అనే దాన్ని బట్టే మనం బౌన్సింగ్ బ్యాక్ అవుతాం. మళ్ళీ లైఫ్లో ఒక అనుకున్న ఆలోచనల ప్రకారంగా ఒక మంచి విజయాన్ని చూడడానికి అవకాశాలు ఉంటాయి మిత్రులారా. ఇట్లాంటి ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు, ఎన్నో ట్రైనింగ్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా మిత్రులారా. ఇట్లాంటి ఎన్నో సాఫ్ట్ స్కిల్స్, ఎన్నో లైఫ్ స్కిల్స్ ఎందరో వ్యక్తులకు, స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, బిజినెస్ పర్సన్స్కి, మార్కెటింగ్ మిత్రులకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని కూడా మనము వీడియోస్లలో తీస్తున్నాం కనుక మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా ఎందరో వ్యక్తులకు చేరాలి కనుక షేర్ చేస్తారని మనవి చేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.